సంగతి తేలుస్తాం. ఇసుక మాఫియాలో హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు ఏపీ మాజీ ఎమ్మెల్యేలను బెదిరించి మైనింగ్ లీజ్ రాయించుకున్నారు. నేరల్ల ఇసుక మాఫియాలో సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు, గంగుల కమలాకర్కు చెందిన శ్వేత గ్రానైట్స్లోను అక్రమ మైనింగ్, వద్దిరాజు రామచంద్రను బెదిరించి గాయత్రి గ్రానైట్స్ రాయించుకున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఇసుక మైనింగ్ లీజులపై సిబిసిఐడి విచారణ, జరిమానాలు వేసి తర్వాత తగ్గించి పార్టీలోకి చేర్చుకున్న ఉదాంతాలపైన కూడా సిబిసిఐడి విచారణ జరిపిస్తారట. ఇవన్నీ వచ్చే సమావేశాల్లో బయట పెడతాం. ఎందుకు ఇప్పుడు బయట పెట్టడానికి శాతం అయితే లేదా, లేకపోతే వచ్చేసరికి వాళ్ళతోటి మీరు కూడా సంచులు మూటలు ఎక్కడికక్కడికి సర్దుకొని విషయాన్ని వదిలిపెడతారా? ఇప్పుడు తేల్చవచ్చు కదా, ఉదాంతాలపైన మొత్తం ఈ సభలోనే తేల్చిపడేయచ్చు కదా. 10 ఏళ్ల పాటు మైనింగ్ లీజులతో వేల కోట్లు కొల్లగొట్టిన హరీష్ కేటీఆర్, రాఘవ్ కన్స్ట్రక్షన్ కంపెనీపై కూడా సిబిసిఐడి విచారణ జరుపుతాం. రాఘవకు పొంగులేటికి సంబంధం లేదు, ఉంటే నోటీసులు ఇస్తామా? సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి 2014 జూన్ 2 నుంచి నేటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులు, ఇసుక తవ్వకాలు జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో సిబిసిఐడి విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విచారణలో నిజాలను నిగ్గు తేల్చి వచ్చే శాసనసభ సమావేశంలో బయట పెడతామన్నారు. శాసనసభలో శనివారం ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు ఇసుక మాఫియా నడిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక మాజీ ఎమ్మెల్యే శిరీష జియో గ్రానైట్స్ను బెదిరించి రాయించుకున్నారట ఈ హరీష్ రావు గారు. ఈ కాంటెక్స్ట్లో మనం చిక్కుల్లో పడ్డ హరీష్ రావు, చిక్కుల్లో పడ్డ కేటీఆర్ అనే టైటిల్ని పెట్టడం జరిగింది. ఇది అన్నట్టు నిన్న వీళ్ళు అసెంబ్లీలో మైనింగ్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను హరీష్ రావు గారు, కేటీఆర్ గారు లేవనెత్తడం జరిగింది. దానికి కౌంటర్గా వీళ్ళు గత 10 సంవత్సరాలలో మీరు అనేక మైనింగ్ కంపెనీలను బెదిరించి రాయించుకున్నారు, అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే మైనింగ్ కంపెనీని రాయించుకున్నారు. అదేవిధంగా ఈ వరంగల్, కరీంనగర్లో వద్దిరాజు రామచంద్ర గ్రానైట్ విషయంలో భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంటుంది. వద్దిరాజు రామచంద్ర ఆయనకు సంబంధించిన గాయత్రి గ్రానైట్స్ను కూడా బెదిరించి రాయించుకున్నాడనే ఒక మాటను కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న నిండు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి వద్దిరాజు రామచంద్ర ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళతోనే తిరుగుతాడు కదా, మరి బెదిరించి రాయించుకుంటే ఆయనే చెప్పాలి కదా. మరి ఆయన చెప్పకుండా మీకు చెప్పిండంటే మీతోటి ఏమన్నా వద్దిరాజు రామచంద్ర టచ్లోకి వచ్చి నన్ను బెదిరించి ఇన్ని రాపించుకున్నారని చెప్పిండా? అసలు ఏం జరిగింది మరి? ఇక నేరెళ్లలో అయితే సంతోష్ రావు తండ్రి కేసీఆర్ గారు రాజ్యసభ ఇచ్చిందిగా, కేసీఆర్ గారికి నీడలా తిరిగే సంతోష్ రావు గారట నేరెళ్ళ ఇసుక మాఫియాలో ఆయన తండ్రిది రవీందర్ రావు హస్తం ఉన్నదట. ఇక గంగుల కామరాకర్కు చెందిన శ్వేత గ్రానైట్స్లోనూ అక్రమ మైనింగ్ జరిగింది అంటే మీరు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? వాళ్ళని ఎందుకు ఇంత విచ్చలవిడిగా విడిచిపెట్టిండ్రు? మైనింగ్ జరిగిందంటాను, ఇసుక జరిగిందంటాను, కాళేశ్వరంలో జరిగిందన్నారు, హెచ్ఎండిలో జరిగిందని చెప్పిండ్రు. ఇన్ని చోట్ల అక్రమాలు జరిగినప్పుడు మరి ఇప్పటి వరకు కూడా మీరు నిగ్గు తేల్చకపోతుంది. మొత్తానికి ఇప్పుడు అసెంబ్లీలో హరీష్ రావు గారు లేవనెత్తిన అంశానికి హరీష్ రావు గారి మెడకే ఇదంతా చుట్టుకున్నది. ఆయన తమ్ముని మెడకు, ఆయన మెడకు, సంతోష్ రావు తండ్రి మెడకు, గంగుల కమలాకర్ మెడకు ఈ గ్రానైట్ ఉచ్చు చిక్కుకున్నది. మరి దీని మీద వచ్చే అసెంబ్లీ నాటికే ఎందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు? మరి ఇప్పుడు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంతకు ముందు ఎందుకు తీసుకోలేకపోయాను? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతాను. మరి ఈ 2.5 సంవత్సరాల్లో ఈ అక్రమ మైనింగ్ మీద సంతోష్ రావు గారి తండ్రి రవీందర్ రావు గారు చేసిన అక్రమాలేంది, లేకపోతే గంగుల కమలాకర్ గారు శ్వేత గ్రానైట్స్ పేరుతో చేసిన అక్రమాలేంది, లేకపోతే వద్దిరాజు రామచంద్రకు జరిగిన అన్యాయం ఏంది, ఆయనను బెదిరించింది ఎవరు? ఇవన్నీ గతం ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా ఎందుకు వెలికి తీయలేదు? ఎందుకు వీటి మీద విచారణ జరపలేదు? ఎందుకు మీరు అన్నట్టు సిబిసిఐడి విచారణను వేయలేదు? పైగా ఇప్పుడు మాట్లాడి
వచ్చే అసెంబ్లీ నాటికి వీటి మీద చర్యలు చేపడతామనడంలో అంతర్యమైంది. ఆ లోపు ఏమైనా సెటిల్మెంట్ జరిగే కార్యక్రమం ఉన్నదా? 10 ఏళ్ల పాటు ఆ లీజుల పేరుతో 1000 కోట్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కొల్లగొట్టిందని మీరు బాజాప్తా నిండు అసెంబ్లీలోనే అంటాను. నిండు అసెంబ్లీలోనే ఇంత ధైర్యంగా మీరు అన్నప్పుడు ఎందుకు వాటి మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు? అదొకటి. ఇక రాఘవ్ కన్స్ట్రక్షన్ అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ముద్దుల తనయుడు రాఘవ్కు సంబంధించిన కాంట్రాక్ట్ కంపెనీ. అది దానికి పొంగులేటి గారికి సంబంధం లేదంటాడు విచిత్రంగా. ఇప్పటికే అనేక సార్లు కొన్ని భూముల కేసులో ఇరుక్కున్నారు, ఎఫ్ఐఆర్లు అయినాయి ఈ రాఘవ్ కన్స్ట్రక్షన్ మీద. మొన్న 6 నెలల క్రితమే ఓ ల్యాండ్ విషయంలో ఆల్రెడీ ఆ కంపెనీ మీద కేసు అయింది. కేసు అయితే వాళ్ళ కొడుకు పేర్లకి వెళ్ళి తీసేయాలని చెప్పింది అనేది ఓ వాదన నడుస్తుంది. అదేవిధంగా అక్రమ గూడ్స్ విషయంలో కూడా వాళ్ళ కొడుకు ఇరుక్కున్నాడు. ఇగో ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుకు పేరే తెర మీదకి వచ్చింది, రాఘవ కన్స్ట్రక్షన్ అని. అసలు ఈ రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిది అనేది అందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం బొంకుతాన్లు, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై కూడా సిబిసిఐడి విచారణ జరుపుతాం. ఇది సంతోషమే. మంత్రికి సంబంధించిన కొడుకు కంపెనీ మీద విచారణ జరగడం అనేది మంచిదే, సంతోషమే. కానీ రాఘవ కన్స్ట్రక్షన్కు పొంగులేటికి సంబంధం లేదంటాడు. తండ్రి కొడుకులు అయ్యా వాళ్ళు, సంబంధం లేకపోవడం ఏంది? రాఘవ పొంగులేటి తండ్రి కొడుకులు, వాళ్ళకి సంబంధం లేకపోవడం ఏంది? సంబంధం ఉంటే నోటీసులు ఇస్తామా అని మళ్ళీ ఎదురు ప్రశ్న ఎత్తాను ముఖ్యమంత్రి గారు. ఇక నీకే తెలవాలి మరి, ఈ నాలిక మడితేసి అటు ఇటు తిప్పుడు అనేది మరి నీకే అర్థం కావాలి.